భద్రాద్రి కొత్తగూడెంలో ప్రతిష్టాత్మక మొట్టమొదటిసారిగా జరిగే మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లో మొట్టమొదటిగా బోర్డు చేసింది బీజేపీ పార్టీ. ముఖ్యంగా 4వ వార్డు నుండి చెరుకు భాగ్యలక్ష్మి అత్యంత మెజార్టీతో గెలవడం జరిగింది. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడదాం. అన్న, మీరు చెప్పండి అన్న, విజయ ఉత్సవాల్లో మీరు హ్యాపీగా ఉన్నారు కదా, దీని గురించి చెప్పండి అన్న. భారతీయ జనతా పార్టీ ఈ రోజు కొత్తగూడెం కార్పొరేషన్ లో 4వ డివిజన్ నుంచి మా యొక్క అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి గారు సుమారు 200 మెజార్టీతోనే ఈ రోజు 4వ డివిజన్ నుంచి గెలవడం జరిగింది. మరి వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క గెలుపు అనేది మరి ఏదైతే గెలుపుతో మొదలైందో యొక్క భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెంలో ఈ యొక్క గెలుపు ఇక్కడితో ఆగదు. రాబో రోజుల్లో భద్రాద్రి జిల్లా మొత్తం కూడా కాషాయమయం కావడానికి ఈ యొక్క గెలుపు మాకు నాందిగా తీసుకుంటున్నాము. మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే 2 ఎంపీ స్థానాల నుంచి మొదలైన ప్రస్థానం ఈ రోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా స్థానం ఏ విధంగా ఉందో మనందరికీ కూడా తెలుసు. అదే స్ఫూర్తితో ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో ఈ రోజు మరి పాల్వంచ 4వ డివిజన్ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే కొత్తగూడెం పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ విజయ డంకా విక్రమ అభ్యర్థి. మరి ఇంకొక విషయం, ఈ రోజు అశ్వరావుపేటలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక అభ్యర్థిని గెలవడం జరిగింది 17వ డివిజన్ నుంచి. అదే విధంగా ఇల్లందులో కూడా 6వ డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. మొట్టమొదటిసారిగా భద్రాద్రి కొత్తగూడెంలో బీజేపీ పార్టీ కాషాయ జెండా ఎగరేసింది. ముఖ్యంగా 4వ డివిజన్ లో చెరుకు భాగ్యలక్ష్మి ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికంగా అక్కడ మద్యము ఏరియా పారింది, డబ్బు విపరీతంగా పంచింది. వాటిని దాటుకొని బీజేపీ అభ్యర్థిని గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పగలుగుతారన్న? మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ లో మరి కాషాయ జెండా వేసుకొని ఒక ప్రతినిధి ఉందంటే ఈ రోజు కార్పొరేషన్ మొత్తానికి కూడా ప్రతినిధి, కేవలం ఒక 4వ డివిజన్ కాదు, ఈ యొక్క 60 డివిజన్లకి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ లో మా వాయిస్ ఇప్పిస్తాం. 4వ డివిజనే కాదు 60 డివిజన్లకి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని వేల కోట్ల నిధులైనా కేంద్రంలో తీసుకొచ్చే బాధ్యత మా యొక్క 4వ డివిజన్ అభ్యర్థి ద్వారా మేము ఈ యొక్క కార్పొరేషన్ తీసుకొస్తామని సందర్భంగా ఈ యొక్క ప్రజలకి గుర్తు చేస్తూ 4వ డివిజన్ ప్రజలకు ఓట్లు వేసినటువంటి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు.